తులా రాశి వారికి 28, 29, 30 తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులున్నా సరే 10 నిమిషాలు మీరు వీడియోని ఓపికగా విన్నట్లయితే మీకు విలువైనటువంటి సమాచారం 100కి 1000% దొరుకుతుంది. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎటువంటి టైం అనేది వేస్ట్ అవ్వదు. ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో రకాలైన ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం. అసలు ఈ 3 రోజుల్లో మీకు ఎలా ఉంది? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా విన్నట్లయితే దానికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల మీకు ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా అలాంటి సంఖ్య కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఖర్చు లేని పరిహారాలు కూడా మీరు చేసుకోవడం వల్ల నరదిష్టి ప్రభావం చాలా వరకు కూడా అంటే ఏదైనా దోషాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే అవి పోయి మీకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశికి గురువు. కాబట్టి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. చాలామందిని కూడా మనం తులారాశి వ్యక్తులను కనుక గమనించినట్లయితే వారికి ఎక్కువ పర్సెంట్ లక్షాధికారులు కోటేశ్వరులుగానే ఉంటారనమాట. అంటే డబ్బు ఉన్నటువంటి రాశుల్లో ఈ తులారాశి వారిది ఒకటని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు. కానీ ఎక్కువ పర్సెంట్ 100లో 70% మందికి డబ్బున్న వాళ్ళు ఉంటారు. అయినా సరే ఈ తులారాశి వారికి కష్టాలు అనేవి కూడా గట్టిగానే ఉంటూ ఉంటాయన్నమాట. అంటే వీరికి కష్టాలు సుఖాలు అంటే ఇప్పుడు మనం తూకం వేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. అట్లాగే వీరికి ఏంటంటే కష్ట సుఖాలు అనేవి బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట. అంటే అటు కష్టం ఎంత ఉంటో ఇటు సుఖం కూడా అంతే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా కష్టపడి ఆ బాధల్ని చాలా వరకు కూడా ఆ చెడు అంతా కూడా మాకు రాకూడదు, దరిద్రం అనేది మా దరిదాపుల్లో కూడా రాకూడదు అని చెప్పేసి మేము జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలి, మేము మంచిగా ఉండాలి, ఒక టాప్ పొజిషన్లో ఉండాలి అనేటువంటి ఒక తపనతో ఆశతో ఆరాటంతో ఉంటూ ఉంటారనమాట. దానికోసం రేయింబవళ్ళు కష్టపడడానికి సిద్ధపడుతూ ఉంటారు. అంటే ఎక్కడా కూడా తగ్గరు. ఒకరి కింద మనం బ్రతకూడదు, కింగులాగా బ్రతకాలి అనేటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారికి గట్టిగా ఉంటుంది. తులారాశి వ్యక్తుల విషయానికి వస్తే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. అలాగే చాలా తెలివైన వారు. వీరికంటూ సొంత ఆలోచనలు అనేవి ఉంటాయి. ఏదైనా సరే వీరి కాళ్ళ మీద వీరు నిలబడడానికి ఇష్టపడేటటువంటి మనుషులు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో మీరు ఏదైనా కొత్తగా భూలాభం అంటే భూమి కొనుగోలు చేసే అవకాశం కానివ్వండి, గృహాలు కొత్తగా నిర్మించుకునేటటువంటి అవకాశం కావచ్చు, లేదా సొంతంగా బిజినెస్ లేదా పెట్టుబడులు ఇట్లా ఏదైనా సరే కొత్తగా ఏదైనా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంది. దానికి తగినటువంటి డబ్బును కూడా వీరు సర్దుబాటు అనేది చేసుకుంటారు. దాని యొక్క డబ్బు కూడా సమయానికి అందుతుందన్నమాట. మీరు ఎక్కడ కూడా అప్పులు చేయడానికి ఇష్టపడరు. ఏదైనా సరే వీరు సొంతంగా ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించి అంటే వీరి యొక్క టార్గెట్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మేము కోటీశ్వరులం అవ్వాలి, మేము కోట్లు సంపాదించాలి, మేము కట్టుకునేటటువంటి ఇల్లు చాలా బాగుండాలి అంటే ఒక పెద్ద డూప్లెక్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ ఏదైనా సరే మంచిగా కొనుగోలు చేసి మంచిగా పెట్టుబడులు కానీ ఇలా ఒక ఆలోచన అనేది ఒక హై రేంజ్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఒక మంచి బండి కొనుక్కోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, బాగా సంపాదించుకోవాలి, మంచిగా వెల్ సెటిల్డ్ అవ్వాలి, ఎక్కడ కూడా తగ్గకూడదు, ఎవరి కింద కూడా లొంగకూడదు అనేటువంటి మనసుతో ఉంటారు ఈ తులారాశి వారు. అయితే వీరికి కొంచెం కోపం, అహంకారం, పొగరు ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ వీరిని కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలా మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీరు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడడానికి ఇష్టపడతారు. అంటే వీరు ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా బాధలు కానీ ఇలాంటివి చెబితే వీళ్ళు వినలేరు. వీరికి ఏంటంటే సరదాగా కాసేపు నవ్వుకునే మాటలు, కాలక్షేపంగా మాటలు ముచ్చట్లు ఇలాంటివి ఏమైనా చెప్తే కాసేపు కూసేపు అంటే వీరికి ఎక్కువగా టైం ఉండదు. కానీ కాసేపు కూసేపు ఏదైనా ఫ్రీగా ఉన్నా కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఇంత కష్టపడి బ్రతికేది బాధల కోసం కాదు కదా, సంతోషాల కోసమే అని సంతోషాలు లేకుండా బాధలు వినడానికి వీరు ఏ మాత్రం కూడా ఇష్టపడరు. అలాంటి చోట నిమిషం కూడా నిలబడరు. సంతోషం లేదు, ఇక్కడ ఏదైనా బాధలు మాట్లాడుకుంటున్నారు, బాధలు వినాల్సి వస్తుందనుకుంటే పక్కకు వెళ్ళిపోతారు, వదిలేస్తారు. ఎలాంటి విషయాలైనా అవ్వచ్చు, ఎలాంటి వ్యక్తులైనా అవ్వచ్చు, వదిలేస్తారనమాట. అలాంటి వ్యక్తిత్వం అనేది వీరిలో గట్టిగా ఉంటుంది. ఇక ఈ 3 రోజుల్లో వీరు బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజుల్లో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. వీరి యొక్క పనుల మీద అది వ్యాపారపరంగా కావచ్చు,
ఉద్యోగపరంగా కావచ్చు, ఇట్లా ఏంటంటే పనుల మీద ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఈ 3 రోజులు చాలా బిజీగా ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వీళ్ళు పనుల్లోనే ఉంటారనమాట. కాకపోతే వీరికున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎంత పనున్నా ప్రశాంతంగా చేసుకుంటారు. ఎక్కడ కూడా కంగారు పడడం గానీ, టెన్షన్ పడడం కానీ, ఇలాంటివి అస్సలు చేయరనమాట. అలాంటి మనస్తత్వం ఉండడం వల్లనే ఎంత గొప్పగా ఎదగగలుగుతారు. అంతగా ఎదగడానికి వీరి యొక్క రహస్యం అయితే ఇదే అనమాట. ఎంత పనైనా సరే కామ్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత కష్టమైనా చేయడానికి ఇంత ఎనర్జీగా, ఎంత ఓపికగా చేస్తున్నారంటే ఎక్కడ కూడా టెన్షన్ పడకపోవడం మాత్రమే వీరి యొక్క రహస్యం అని చెప్పొచ్చు. అలాగే వీరి ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకుంటారు. వీరు భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు. వీరికేదైనా తినాలి అనిపించిందంటే వెంటనే తినేస్తారు. అది బయట నుంచి తెచ్చుకొనైనా సరే, ఇంట్లో కుదరకపోతే బయట నుంచి తెచ్చుకొనైనా సరే, బిర్యానీ అవ్వచ్చు, టిఫిన్ అవ్వచ్చు, ఏదైనా సరే నాన్ వెజ్ అనేది కొంచెం ఎక్కువగా తింటారు. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమని చెప్పుకోవచ్చు. రోజు తినమన్నా కూడా నాన్ వెజ్ అయితే తింటారు. అయితే మీరు నాన్ వెజ్ ఒకవేళ తిన్నా కాస్త తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా కొన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వీరికి ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని, తలనొప్పి లైట్‌గా అంటే ఐసైట్ రావడం, కొంచెం ఇలాంటివి వయస్సు మీద పడే కొద్దీ ఇలాంటివి వస్తాయి. కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త రెస్ట్ తీసుకోవడం, ధ్యానం చేయడం, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలనేవి చాలా వరకి కూడా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే వీరికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతాయి. వీరు దృష్టి గనుక ఉంచినట్లయితే వీరు పని ఒత్తిడి వల్ల ఏంటంటే ఆ శారీరక శ్రమ అనేది తగ్గింది. అంటే ఎక్కువగా కూర్చొని, నుంచొని చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వ్యాపార రంగంలో ఎక్కువగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అలా ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ 3 రోజులు బిజీగా ఉంటారు. వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఎక్కువగానే చూడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది. తులారాశి వారు చాలా చాలా అదృష్టవంతులండి. చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది. అలాగే ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారు. సరదాగా బయటికి వెళ్ళడం, సరదాగా ఫ్యామిలీతో గడపడం, భార్య పిల్లలతో కావచ్చు, భర్త పిల్లలతో కావచ్చు, ఇట్లా బాగా టైం అనేది స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళు ఈ తులారాశి వారికి ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే గడుపుతారు. కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా వీరంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా ప్రతిదీ కూడా అంటే తప్పులు కానీ, ఒప్పులు కానీ, చేసే సంపాదన కానీ ప్రతిదీ కూడా మొత్తం ఇంట్లో అన్నీ తెలిసేలాగా చేసి ఇంకా మేము మంచిగా ఎదగాలి, ఒక మంచి సక్సెస్‌లోకి రావాలి, కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధపడతారు. అవసరమైతే వారి సంతోషాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడతారనమాట. వారికి కుటుంబ సభ్యుల యొక్క సంతోషం మాత్రమే ముఖ్యం. కాబట్టి ఈ తులారాశి వారి యొక్క భాగస్వాములు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారి యొక్క సంతానం కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరు ఎవరి దగ్గర రుణం అనేది ఉంచుకోరు. అంటే వీరు ఏదైనా సహాయం పొంది ఉన్నా ఎవరి ద్వారాగానైనా అలా వారికి ఏంటంటే ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసేసి వారి రుణం తీర్చేసుకుంటారు. ఎందుకంటే ఒక రూపాయి ఎవరిదైనా మనం తెలిసి తెలియక తీసుకున్నా మళ్ళీ మనం అది తీరాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ బాకీని తీర్చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలు ఒక రేంజ్‌లో ఉంటాయి. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. ఒక్కొక్కసారి ఆ కోపం వల్ల ముఖ్యమైనటువంటి బంధాలను కూడా వదులుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఇంకా జీవితంలో మంచిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ తులారాశి వ్యక్తులు ఉద్యోగం కోసం, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. వివాహం కాని వారికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంది. ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ తులారాశి వ్యక్తులు ఎవరినైనా ప్రేమిస్తే వారి దగ్గర నీతి, నిజాయితీ కరెక్ట్‌గా ఉన్నప్పుడు చచ్చినా వదులుకోరనమాట. వారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సరే దైవ నిర్ణయానికి ఎక్కువగా కట్టుబడి ఉంటారు. ఏదైనా సరే మనకి భగవంతుడిచ్చింది మనది. అలా కాకుండా మనమంటే సంపాదన వరకైతే ఓకే. కానీ మిగిలిన ఏ విషయాలైనా సరే ప్రేమ విషయాలు అలాంటివి వచ్చేటప్పటికి పెద్దల అంగీకారం కూడా ఒప్పుకుంటారు. పెద్దలు ఇది కాదు అని అంటే మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందనమాట. వీరు చాలా ధైర్యవంతులు. కానీ ఒక్కోసారి భయపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు మనుషులైతే కాదండి తులారాశి వారు. చాలా నిదానంగా లోతు ఆలోచన, లోతు మనస్తత్వం కలిగి ఉంటారు.
ఎదుటి మనుషుల్ని పూర్తిగా చదవగలిగేటువంటి శక్తి ఈ తులారాశి వ్యక్తులకు పుష్కలంగా ఉంది. తులారాశి వారికి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందండి. వీరికి కోర్టు సమస్యలు ఏదైనా ఉంటే అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి విద్యార్థులు కూడా జీవితంలో మంచి సక్సెస్ని చేరుకునేటువంటి అవకాశం అనేది ఉంది. ఇంకా మీకు ఏంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదిష్టి కోసం మీరు ఏంటంటే కాస్త కోడిగుడ్డుతోటి లేదా రాళ్ల ఉప్పు ఆవాలతోటి దిష్టి అనేది తీసేసుకోవాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం వలన మీకున్నటువంటి ఏదైనా సమస్యలు కానీ కోరికలు ఏదన్నా గట్టిగా ఉంటే అవి కూడా తీరి మీకు నరదిష్టి ప్రభావం కూడా తగ్గి దైవ అనుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే మీరేంటంటే కాస్త ఇంటి ముందల కూడా నిమ్మకాయలు మిరపకాయలు కాస్త కట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు ఎదురింటి వాళ్ళు బంధువుల నుంచి దిష్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఎందుకంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మీ వైపు చూస్తూ ఉండడం, మీ ఇంటి మీద ఒక కన్ను పెట్టడం, ఇలా జనం ఏంటంటే ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు చాలా వరకు కూడా నరదిష్టి నుంచి జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన చేసుకోవాలి. ఇంట్లో కూడా దీపారాధన చేస్తూ ఉండాలి. తులారాశి వాళ్ళు ఎక్కువగా దైవాన్ని నమ్ముతారు. ఇంట్లో కూడా దీపారాధన చేస్తారు. ఇంటి యజమాని కూడా చేస్తాడు కాబట్టి వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి. ఈ 3 రోజులు మీకైతే ఇలా ఉందండి. మీ గురించి చాలా రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకున్నారు కదా. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ లక్షణాలన్నీ మీలో చాలామందికి కూడా 90% ఉన్నాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా విలువైన సమాచారం తెలుసుకున్నాకే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త సంతోషంగా ఉండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.